అందరికీ నమస్కారం. ఈ వీడియో టైటిల్ చూసి మీరు గనుక వీడియో ఓపెన్ చేశారంటే మీరైనా అప్పుల్లో మునిగిపోయి ఉండాలి. లేదంటే మీ కళ్ళ ముందు ఎవరైనా అప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని మీరు చూసైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణం అయి ఉండొచ్చు. అయితే ఈ రోజుల్లో అప్పులేని ఇల్లంటూ లేనే లేదు. తెలుసో తెలియకనో, అవగాహన ఉందో లేకో, లైఫ్ని డెవలప్ చేసుకోవాలన్న తొందరలోనో అప్పులు చేసాం అనుకుందాం. మరైతే ఎలాంటి అప్పులు యాక్సెప్టబుల్, ఎలాంటి అప్పులు నాట్ యాక్సెప్టబుల్ అనే విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సడన్గా ఏ హెల్త్ ప్రాబ్లమో వచ్చినా, అనుకోకుండా ఏ యాక్సిడెంట్ లాంటిదో జరిగినా, చేతిలో సమయానికి డబ్బులు లేకపోతే ఒకరిని హెల్ప్ అడగడంలో తప్పు లేనే లేదు. ఎందుకంటే అప్పు ఇవాళ కాకపోతే రేపైనా డబ్బులు సంపాదించి తీర్చుకోవచ్చు, కానీ ప్రాణం పోతే రాదు కదా. అందుకని ఇలాంటి అత్యవసర సందర్భాల్లో అప్పు చేయడం తప్ప వేరే దారి లేదు. కాబట్టి ఇలాంటి అప్పులు యాక్సెప్టబుల్ అన్నమాట. ఇంకో రకం మనుషులు ఉంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారో లేకపోతే ఇంకా కాస్ట్లీ ఐటమ్స్ వాళ్ళ ఇంట్లోకి ఏవైనా కొనుక్కున్నారనో, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారనో వాళ్ళని చూసి వీళ్ళు జెలస్ ఫీల్ అయిపోయి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా వీళ్ళు కూడా వీళ్ళ స్తోమతకు మించి అంతకన్నా ఖరీదైన వస్తువులు కొనడం కోసం, లేదంటే అవగాహన లేకుండా బిజినెస్లు స్టార్ట్ చేసి నష్టపోవడం, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ నష్టాల పాలవుతారు. ఈ విధంగా అనుభవం లేకుండా చేసిన అప్పులకి ఎవరు బాధ్యులు? కాబట్టి ఇలాంటి అప్పులు నాట్ యాక్సెప్టబుల్ అన్నమాట. ఇంకొంతమంది అయితే బాగానే జీతం సంపాదించుకుంటారు, కావలసినవన్నీ కొనుక్కుంటారు. వీళ్ళు చేసే సేవింగ్స్ ఏంటి అంటే బంగారం కొనుక్కోవడం మాత్రమే. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సడన్గా ఏదైనా అవసరం వచ్చినా వీళ్ళు కొనుక్కున్న బంగారాన్ని తాకట్టులో పెట్టి వీళ్ళ అవసరాలు వీళ్ళు తీర్చుకుంటారు. వీళ్ళు బంగారం తాకట్టు పెట్టడం, విడిపించుకోవడం, ఇలా లక్షల్లో అప్పులు అనేవి తీరుస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సేవింగ్స్లో దాచిన గోల్డ్తోనే వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకొని మొత్తానికి అప్పులు చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. ఇదిగో ఇలాంటి క్యాలిక్యులేషన్ పరంగా చేసిన అప్పులు కూడా యాక్సెప్టబుల్ అన్నమాట. ఇదిగో మరి ఇంకొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు వచ్చే సంపాదన గొర్రెతోకంత, వాళ్ళ ఖర్చులు మాత్రం గుర్రంతోకంత. వీళ్ళకి తెల్లారగానే పనికి వెళ్ళామా, 100-200 సంపాదించి తెచ్చేసుకున్నామా, అంతే తప్ప వాళ్ళ సంపాదన ఇంట్లో ఖర్చులకు సరిపోతుందా లేదా, ఇంతకు మించి ఏమైనా ఆలోచన చేసి సంపాదనని రెట్టింపు చేసుకోవాలా అనే ఆలోచనే ఉండదు. భర్త తెచ్చే సంపాదన సరిపోక నెల అయ్యేసరికి భార్య అప్పుల కోసం పరిగెడుతుంది. జీతం వచ్చిన తర్వాత ఆ అప్పులన్నీ తీరుస్తారు. వీళ్ళ లైఫ్ అనేది ఇలాగే అప్పుల పాలు అవుతూ ఉంటుంది తప్ప ఎప్పటికీ వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు. ఇలాంటి అప్పులు కూడా నాట్ యాక్సెప్టబుల్ అన్నమాట. ఇంకో రకం ఉంటారండి సమాజంలో. వాళ్ళదైతే ఒక జాతి, చాలా మంచితనం అన్నమాట. వీళ్ళ అతి మంచితనం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా వెళ్ళి వాళ్ళ కష్టాలు వీళ్ళ దగ్గర చెప్పుకుంటే వీళ్ళది చాలా జాలిగుండే కదా, కరిగిపోయి వెంటనే నో చెప్పలేక వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసేసి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు దేవుళ్ళ ఫీల్ అయిపోయి వాళ్ళ అవసరాలని ఆదుకుంటారు. తీరా అప్పు తీసుకునే సమయం వచ్చినప్పుడు వెళ్ళి వసూలు చేసుకోవడం చేత కాదు. డబ్బులు అడిగితే తీసుకున్న వాళ్ళు ఏమంటారు? వీళ్ళ అమాయకత్వాన్ని ముందే గమనించిన వాళ్ళు అసలు ఎవరు నువ్వు, నాకు ఎప్పుడు డబ్బులు ఇప్పించావు అని చెప్పి ప్లేటు తిరగేస్తారు. ఇలా అమాయకత్వానికి నో చెప్పలేక బలైపోయి అప్పుల పాలైపోయిన వాళ్ళు కూడా నాట్ యాక్సెప్టబుల్ అన్నమాట. సొసైటీలో ఇంకొంతమంది జాతిరత్నాలు కూడా ఉంటారు. వీళ్ళు ఏ బాపతికి చెందిన వాళ్ళు అంటే పరమ సోమరిపోతు అవార్డు గ్రహీతలు. వీళ్ళు ఏ పనికి పాటికి వెళ్ళరు, ఎవరో ఒకరి మీద ఆధారపడి తింటూ ఉంటారు.
వీళ్ళకంటూ ఏ అవసరమో ఏ అదనపు ఖర్చులో వస్తే అప్పులు చేసుకొని ఆ ఖర్చులు తీర్చుకుంటారు. వీళ్ళకి అసలు అప్పులు ఎలా పుడతాయో కూడా తెలీదు. జీవితం మీద ఒక బాధ్యత బెంగ అంటూ ఏమీ ఉండదు. అప్పులు చేసుకోవడం, విచ్చలవిడిగా వాటిని ఖర్చు పెట్టుకొని తిరగడం. ఇలాంటి అప్పులు కూడా నాట్ యాక్సెప్టబుల్ అన్నమాట. అందరికీ కాస్త కష్టపడే శక్తి సామర్థ్యాలు అనేవి ఉన్నప్పుడే ఒక అవగాహనతో సంపాదన మరియు సేవింగ్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. లేకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఆ కష్టపడే చురుకుదనం కూడా తగ్గుతుంది. మైండ్ సరిగా ఆలోచించే విధానాన్ని కూడా కోల్పోతుంది. ఇలా జీవితంలో ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ వాళ్ళ స్తోమతకు మించిన అప్పులు అనేవి అస్సలు చేయకూడదు. ఒకవేళ అవగాహన లేకుండా అప్పుల పాలైతే బాధ్యత తీసుకొని మన సంపాదన ఇంకొంచెం ఎక్కువ అయ్యే మార్గాలని అన్వేషించి నెమ్మదిగా మనకున్న అప్పుల భారాన్ని దించుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.